నేనే నీ బిడ్డని అని చెప్పేయొచ్చు కదా. నిన్నేనమ్మా. చెప్పాలనే ఉందమ్మా, కానీ నీకు చెప్పాను కదా జంగమయ్య చెప్పిన దాని గురించి. ఇప్పుడు చెప్పి వాళ్ళకి లేని గండాలు తెప్పించడం ఎందుకు అనిపిస్తుంది. ఆ గడువు తీరిన తర్వాత ఖచ్చితంగా చెప్పేస్తానమ్మా. అవును, మీ నాన్న వస్తాడనన్నావు. ఫోన్ చేశానమ్మా. వద్దామనే అనుకుంటుంటే అక్కడ ఒప్పుకున్న పని ఇంకా పూర్తవ్వలేదంట. అది పూర్తి చేయకుండా వెళ్ళనివ్వమని చెప్పారంట. అందుకని త్వరలో వస్తానని చెప్పారు. నువ్వు బాగానే ఉన్నావని చెప్పేసి నేను ధైర్యం చెప్పానులే. అందుకని ఆయన ధైర్యంగానే ఉంటారు. నువ్వు దేని గురించి ఆలోచించి అధైర్యపడకమ్మా. ఆ పిన్ని నీ దగ్గరే ఉంటుంది. తనే అన్ని చూసుకుంటుంది. ఏదైనా అవసరం ఉంటే తనని నాకు ఫోన్ చేయమని చెప్పు, నేనొచ్చి చూసుకుంటా. నా కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తానమ్మా. వెళ్ళేటప్పుడు డాక్టర్ని కలుస్తానులే, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తమ్మా. చెప్పాలనుందమ్మా. గుండమ్మే నా కన్న తల్లని ఆవిడతో చెప్పాలనుంది. అమ్మా అని ఆవిడ్ని గట్టిగా పట్టుకుని ఏడవాలనుంది. కానీ నన్ను మా అమ్మని ఏడిపించాలనుకున్న వాళ్ళే ఇప్పుడు కూడా గెలిచారమ్మా. ఇప్పుడు కూడా గెలిచారు. ఇంకా చాలు. అరే ఏంటే చరణ్ అంతలో చిరాకు పడుతున్నాడు? అది చిరాక్ కాదు, సిగ్గు. ఏంటే మీ ఇద్దరికి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారా? నిజమేనా? నీకెందుకు? నిన్ను కాదు, ఆంటీని అడగాలి. ఆగండి ఆంటీ. ఏమైంది? నిజం చెప్పండి ఆంటీ. చరణ్ పల్లవీల పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేశారంట కదా? చంటి స్వీట్లు పంచి మరీ అందరికీ చెప్తున్నాడు. మాట్లాడరేంటంటే నిజం చెప్పండి. నీ దగ్గర దాయాల్సిందేమీ లేదు భువన. ముహూర్తాలు పెట్టామన్నది నిజమే. అలా ఎలా పెడతారాంటీ? చరణ్ కి నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చారు కదా. భువనా, నువ్వు టెన్షన్ పడకు. ముహూర్తాలు పెట్టేస్తే పెళ్లి అయిపోయినట్టేనా? నువ్వు ఆ పక్షిత. నిశ్చితార్థం జరిగినప్పుడు కూడా ఆంటీ ఇదే మాట చెప్పారు, నిశ్చితార్థం జరిగితే పెళ్లి అయిపోయినట్టేనా అని. ఇప్పుడేమో ముహూర్తాలు పెట్టేశారు. ముహూర్తాలు పెట్టినప్పుడు కూడా పెళ్లైపోయినట్టేనా అంటున్నారు. రేపు తాళి కూడా కట్టేస్తాడు, అప్పుడు కూడా ఇలాగే తాళి కడితే పెళ్లైపోయినట్టేనా అంటారా? అది కాదు భువన. లేదా ఆంటీ, నాకు క్లారిటీ కావాలి. చరణ్ కి నన్నిచ్చి పెళ్లి చేస్తా అన్నారు. ఆ మాట మీద నిలబడి పెళ్లి చేస్తాను అంటే ఓకే, లేదంటే ఇప్పుడే కాలేజ్ నుంచి వెళ్ళిపోతాను. అనవసరంగా ఆవేశపడద్దు భువన, చెప్తున్నాను కదా. ఎట్టి పరిస్థితుల్లో ఆ పెళ్లి జరగదు, ఎవ్వరూ జరిపించలేరు కూడా. నీ ప్రాణాల మీదకొచ్చింది. ఏయ్, ఎందుకు చేసావు ఇలాంటి పని? ఆ యాసిడ్ ఎందుకు కింద పడేశావు? నేను పడేయలేదండి, ఇదిగో ఈ భువనే యాసిడ్ తీసుకొచ్చింది.
నేను పక్కన పెడదామని తీసుకొస్తుంటే ఈ పల్లవియే నన్ను గుద్దేసి కింద పడేలా చేసింది. చరణ్, నువ్వేనా ఈ పని చేసింది? ఆ, ఆహా. నువ్వే చేసుంటావులే. ఏం మాట్లాడుతున్నావు చరణ్? నీకేమైనా అయితే అందరికంటే ఎక్కువ నష్టపోయేది పల్లవే. తనెందుకు అలాంటి పని చేస్తుంది? నువ్వు ప్రమాదంలో పడుంటే తన ప్రాణానికి తెగించి లోపలికొచ్చింది, నిన్ను కాపాడింది. అలాంటిది తనెందుకు అలా చేస్తుంది? భువన, యాసిడ్ పక్కన పెట్టడానికి తీశాను అంటున్నావు, అలాంటిది నా పక్క కింద తీసుకొచ్చావు. అంటే యాసిడ్ నా పక్కన పెట్టి నాకేదో ఇంజూర్ చేయాలని చూసావు కదా? నేనేవి అలా అనుకుని రాలేదు. అయితే అసలు నీకిచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏంటి? ఆ యాసిడ్ తో నీకేం పని? అదున్న చోటు నుంచి వేరే చోటుకి మార్చాల్సిన అవసరం నీకేముంది? చెప్పు.